హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచన శ్రీకాంత్ వ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ వీడియో వచ్చేసి కాకరకాయ వేపుడు. కాకరకాయ చేదుగా రాకుండా రుచిగా రావాలంటే ఎలా చేయాలో ఇప్పుడు చూపించబోతున్నాను. కాకరకాయ తినని వారు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు, తినడం అలవాటు చేసుకుంటారు. అలాగే ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి వారానికి ఒక్కసారైనా కాకరకాయను తినడానికి ట్రై చేయండి. నేనైతే ఇక్కడ కాకరకాయ ఫ్రై కోసం 1/2 కేజీ వరకు కాకరకాయలను తీసుకున్నాను. ఇలా నేను చూపించిన విధంగా రౌండ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే గింజలను తీసేయలేదు, మీరు కావాలంటే గింజలను తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకొని ఈ కాకరకాయలను బాగా కడిగేయాలి. ఇలా ఒకసారి బాగా కడిగేసిన తర్వాత ఇలా వాటర్ లేకుండా తీసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే కాకరకాయ వేపుడు కానీ ఫ్రై కానీ చేసుకునేటప్పుడు కాకరకాయలను మరీ దొడ్డుగా కాకుండా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులోకి చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఉప్పు, పసుపు కాకరకాయలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల కాకరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. పసుపు వేయడం వల్ల కాకరకాయ చేదుగా రాదు. మీకు చేదు తగ్గకుండా ఉండాలంటే ఒక 5 నుండి 10 మినిట్స్ వరకు మాత్రమే నానబెట్టుకోండి. కాకరకాయ చేదు రాకూడదు అంటే ఒక 1 అవర్ వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 1 అవర్ వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. 1 అవర్ తర్వాత చూస్తే ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. తర్వాత కాకరకాయలకు ఉన్న వాటర్ అంతా పోయేలాగా గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత ఇలా హోల్స్ ఉన్న బౌల్లోకి వేసుకోవాలి. ఇలానే అన్ని కాకరకాయలు కూడా ఇలా ప్రెస్ చేస్తూ వాటర్ అంతా పోయేలాగా చేసుకున్న తర్వాత బౌల్లో వేసుకోవాలి. ఇలాగే అన్ని కాకరకాయలు ఉన్న వాటర్ మొత్తం తీసేసేయాలి.
ఇలా ఉప్పు మరియు పసుపు వేసి నానబెట్టుకున్న కాకరకాయల వాటర్ని ఇలా షుగర్ ఉన్న వాళ్ళు కూడా తాగితే షుగర్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. ఈ వాటర్ కూడా హెల్త్కి మంచిది. ఇలా వాటర్ లేకుండా తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మరో పక్కన స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కాకరకాయలను వేసుకోవాలి. ఈ కాకరకాయలో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు కొద్దిగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా కాకరకాయలను ఆయిల్లో వేయించి చేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. ఇలా వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. కొద్దిగా క్రిస్పీగా కూడా అవ్వాలి. చూడండి, కొద్దిగా కలర్ మారుతున్నాయి. ఆల్మోస్ట్ వేగిపోయాయి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఏ ఆయిల్లోకి సన్నగా కట్ చేసుకున్న 1 ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కడిగి కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. కొత్తిమీరను వేసుకోవడం వల్ల కాకరకాయ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజులో కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. వీటిని కూడా ఆయిల్లో బాగా వేగనివ్వాలి. సన్నగా కట్ చేసుకున్న 1 టమాటో పీసెస్ని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఈ టమాటోస్ మగ్గేంత వరకు ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి.
ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. చూడండి, టమాటోస్ మొత్తం మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలను వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత చూడండి, మన కాకరకాయ ఫ్రై అనేది అయిపోయింది. అసలు అన్నంతో తిన్నా కూడా చేదు రాదు, అంత బాగుంటుంది. మరి మీరు కూడా ఈ కాకరకాయ రెసిపీని ట్రై చేసి చూడండి. తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళు అలాగే మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.